అంటే బేసిక్‌గా 'సత్య' టైమింగ్, 'సత్య' యాక్టింగ్ మామూలుగా ఇష్టం. సో, అంతకుముందు ఇంకొన్ని ప్లాన్ చేశాం గానీ వర్కౌట్ అవ్వలేదు ఈ టైంలో. సరే ఈ ఐడియా వచ్చింది. సరే తనకి చెప్పాను. యాహ్! సో, ఈ జనరల్ కంపార్ట్మెంట్ హీరోలంటే ఎవరెవరు ఉంటారండి ఇండస్ట్రీలో జనరల్‌గా? ఇప్పుడు 'సత్య'తో స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఓకే. ఎవరిని యాడ్ అవ్వచ్చేమో. 'చెర్రీ' గారు. సార్ మీ స్పీచ్‌లో ఒక అన్నిట్లికంటే ఒక మాట ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేసింది. ఏంటంటే ప్రొడ్యూసర్ ప్లెజర్ అని చెప్పారు మీరాయన. అలా అంటే 'మైత్రిలో' మీరు టైర్ 1 మొత్తం పెద్ద డైరెక్టర్ నుంచి ఆల్‌మోస్ట్ జనరల్ కంపార్ట్మెంట్ డైరెక్టర్స్ దాకా అందరి దగ్గర పనిచేసి ఉంటారు. ఇంకా ఎవరున్నారు పెద్ద డైరెక్టర్స్‌లో ప్రొడ్యూసర్స్ ప్లెజర్ అంటే? అంటే ప్రొడ్యూసర్స్ ప్రెషర్ అంటే ఏంటంటేనండి, పెద్ద డైరెక్టర్స్ కూడా ఉంటారు, చిన్న డైరెక్టర్స్ కూడా ఉంటారు. అదే ఎవరుంటారో చెప్పండి మీరు. అంటే చాలా మంది దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్. ఇట్లా చేస్తే బాగుంటుంది, సెట్ ఇంతవరకు చేద్దాము, ఇంతవరకు మొత్తం పూర్తి సెట్ నాకు అవసరం లేదు, సగం సెట్‌లో నేను షూట్ చేయగలుగుతాను అనే డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ కొన్ని ఎవ్రీవన్ పేర్లు చెప్పండి. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అంటే ఎవ్రీ డైరెక్టర్ కూడా అండి ఇప్పుడు వాళ్ళు జస్ట్ దట్ స్టోరీ తెచ్చేసి మా దగ్గరికి ఆ స్టోరీతో తీసేయండి అని చెప్పరండి. ఎవరైనా సరే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఒక్కొక్కసారి బడ్జెట్స్ ఓవర్ రన్ అవుతాయి. ఎందుకంటే వేరియస్ రీజన్స్ వలన, టైమ్ ఫ్యాక్టర్స్ వలన, డేట్స్ ఇష్యూస్ వలన ఇట్లాంటి వలన అవుతాయి కదండీ. బట్ యాస్ ఫార్ యాస్ ద స్క్రిప్ట్ ఈస్ కన్సర్న్డ్, వాళ్ళు తెచ్చుకున్న స్క్రిప్ట్‌ని తీయడానికి ఎన్ని రోజులైతే ప్లాన్ చేస్తారో అన్ని రోజుల్లోనే ట్రై చేస్తాను ప్రతి డైరెక్టర్. ఇప్పటిదాకా మేము చేసిన డైరెక్టర్స్ అంటే ఉంటారు. ఆల్‌మోస్ట్ ప్రతి డైరెక్టర్ అలా ఉంటే మీరు ప్రత్యేకంగా ఆయన్ని అంటే ప్లెజర్ అని అనరు కదా! తనేంటంటేనండి బేసికల్‌గా వై ఐ యామ్ సేయింగ్ దట్ ఈస్ యూ నో దట్ వి హావ్ వేరియస్ బడ్జెట్స్ ఫర్ మూవీస్. లో బడ్జెట్, మీడియం బడ్జెట్, హై బడ్జెట్స్ ఉంటాయి. సో తనేంటంటే లో బడ్జెట్స్‌లో కూడా ఇంకా ఫర్దర్‌గా అంటే ఇప్పుడు ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టరు, ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్ కూడా ఏంటంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్దాము. మనం కొంచెం పెద్ద స్కేల్ తీసుకుందాం. పెద్ద స్కోప్ ఉన్న మూవీ తీసుకుందాము. 10,00,00,000 బదులు 20,00,00,000తో ఇంకో సినిమా చేయొచ్చు కదా! ఇంకో కథ అనుకోవచ్చు కదా! అట్లా కాదండి. తనేంటంటే కంటెంట్‌ని తను నమ్మి మంచి యూనిక్ ఐడియాస్ తీసుకొని ఎంత తక్కువలో చేయగలిగితే బావుంటుందనేది అంత తక్కువలో ప్లాన్ చేస్తాడు కాబట్టి నేను ప్రొడ్యూసర్స్ ప్లెజర్ అన్నానండి. అలా అని నేను వేరే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ప్లెజర్స్ అని కాదండి. అలా అవుతే ఎవరితో మేము సినిమా చేయమండి బేసికల్‌గా. ఇఫ్ నో వన్ ఈస్ ఎ ప్లెజర్. సో, అసల జనరల్‌గా మీరు ఎగ్జాక్ట్ నంబర్‌లు చెప్పక్కర్లేదు గానీ, ఆయన సినిమాలు ఏ బ్యాండ్‌లో ఉంటాయండి? అంటే మొత్తం రేంజ్ టు జస్ట్ గెట్ ఎన్ ఐడియా. ఏ ఏ బ్యాండ్ అండి? అంటే రేంజ్ లో బడ్జెట్ టు మీడియం బడ్జెట్ అండి. నాట్ ఈవెన్ మీడియం బడ్జెట్, లో బడ్జెట్ టు మీడియం బడ్జెట్ రేంజ్‌లో ఉంటాయండి. ఓకే. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. సత్య గారు, ఆహ్, ఏ సినిమా చూసినా మీరే ఉంటున్నారు. కామెడీ చేస్తా ఉన్నారు. అప్పుడప్పుడు మొనాటనీ గూడా మీకు అలా వచ్చింది. అంటే ప్రతిది ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నాననే మొనాటనీ గూడా మీరు ఫీల్ అయ్యారు అని జెప్పి మీరు అనటం చూసాం. అంటే 'రితేష్' విషయంలో మీకు ఆ ఫ్రీడమ్ ఉందా? ఏదైనా కొత్తగా చేయడానికి కానీ, డిస్కస్ చేసుకొని మీరేమన్నా ఇన్‌పుట్ ఇవ్వడానికి గాని, ఎలా ఉంటుంది మీ రిలేషన్? నితీష్‌తో. ఆ! అంటే తను ఆల్రెడీ ఆల్రెడీ తను తెచ్చే సీన్స్ గాని అవన్నీ కొత్తగానే ఉంటాయి. మీరు సినిమాలు 'మత్తు 2' గాని అవన్నీ సీన్స్ అన్నీ ఉంటాయి. సో, తను ఆల్రెడీ స్క్రిప్ట్ తెస్తాడు కాబట్టి స్పాట్‌లో ఏదైనా చిన్న చిన్న ఇంప్రూవేషన్‌లు అవి అంటే తనకు నచ్చితేనే ఆహ్, ఖచ్చితంగా అదే తనకు నచ్చితే ఒప్పుకుంటాడు యాక్చువల్‌గా. స్ట్రిక్ట్ గానే ఉంటాడు ఆ విషయంలో. మాక్సిమం వర్కౌట్ అవుతాయండి. అంటే ఏం చెప్పినా అంటే తను దాంట్లో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. విగ్ అండి అది ఒరిజినల్ మీరు ఇది బిట్ అండి. క్లిప్‌లో క్లిప్‌లో ఈ బిట్. ఇంతకీ ఇండిగో ఫ్లైటా? ఏ ఫ్లైట్ అండి మనం ఎక్కింది? ఇది స్వింగ్ ఫిషర్ అని. స్వింగ్ ఫిషర్ అండి. స్వింగ్ ఫిషర్ మీరు ఎయిర్‌లైన్స్. ఇమాజిన్ చేసుకోవచ్చు ఎందుకు స్వింగ్ ఫిషర్ అని పెట్టామని. సత్య గారు, మీరు మల్టీ స్టారర్ ఫిలిమ్స్ చేసి విసిగెత్తిపోయి సోలో హీరో అయ్యారా? లేకపోతే ఎప్పటినుంచో సోలో హీరోగా చేయాలన్న కలిసి ఇప్పుడు తీరిందా? అది అలా ఏం లేదు సార్. ఇది కూడా యాక్చువల్‌గా కామెడీ క్యారెక్టర్‌లో ఉన్న ఇదేనండి. స్పెషల్‌గా హీరో అని అలా ఏం లేదు సార్. మళ్ళీ మల్టీ స్టారర్ ఏంటండి? అంటే మీలో కామెడీ యాంగిల్ బాగా తెలుసనుకోండి అందరికి. ఆ! ఈ యాక్షన్ యాంగిల్ ఎప్పటి నుంచి ఉంది? యాక్షన్ కూడా మీకు కామెడీగా అనిపించలేదండి? జెట్ లీ గదా! అందుకని. బట్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడండి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేస్తున్నాడు. నాన్ షోకు కూడా బాగా తిప్పుతున్నాడు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇంకా హీరోగా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. ఇంకా ఇండస్ట్రీ ఎలా డ్రైవ్ చేస్తారు, అవకాశాలు బట్టి ఎలా వచ్చినా ఓకే. రితేష్ గారు, ఇప్పుడు మీరు స్పీచ్ చదివారు కదా! అవును. సో, దాంట్లో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? మొత్తం నిజమే అండి. మీ వాళ్ళు ఫీల్ అవుతారా మీ టెక్నీషియన్స్? మీరు అలాగే అనుకున్నారా? సత్యం ఉండడం వల్ల నేను ఈ రేంజ్‌కి వచ్చాను మీరు అనుకున్నారా? యాహ్! అంతే అనుకుంటున్నాను. రితేష్ Yes, గారు, అయితే సరే. ఇందులో హేమ,
హేమిల్ లాంటి డైలాగ్ ఏదైనా ఉంటుందేమో అని చూసాను ట్రెండింగ్. ఓకే. ఏం పెట్టలేదు. ఇంకా గ్లిమ్సే గదండీ! టీజర్, ట్రైలర్ వస్తది. అంటే లేటెస్ట్ ట్రెండ్‌కి అనుగుణంగా ఏదో ఒకటి పెడతా ఉంటారుగా. ఉంటాయి. ఉంటాయి. రితేష్ గారు అయితే ఇప్పుడు ఇందాక చెర్రీ గారు చెప్తూ ప్రొడ్యూసర్స్ డిలైట్ అన్నారు. ఇప్పుడు మీకొచ్చిన లెటర్‌లోనేమో కనీసం సాలరీలు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే ఇలా కట్ చేసి అలా డిలైట్ అయ్యారా? ఎలా? అంటే అలా కాదండి. నేను చెప్తానండి. నేను జాగ్రత్తగా ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంకే ఇస్తాం కాబట్టి, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం కాబట్టి, ఎక్కువ ఖర్చు పెట్టినా ఎక్కువ ఇవ్వం కాబట్టి అది అంటే సాలరీస్ ఎప్పుడు 7కే ఇస్తారు. ఇవాళ థర్డే వా గదా! వాళ్ళకి న్యూ వాళ్ళకి ఇయర్ కాబట్టి కొంచెం అడుగుతున్నా. వాళ్ళకేంటంటే ఫస్ట్‌కి, సెకండ్‌కి కావాలి కదా! మనం 7కి అట్లా ఏస్తాం అదండి. సత్య అవును. గారు మీరు అంటే స్టార్ డైరెక్టరే కదా! ఒక రకంగా 'మత్తు వదలరా మత్తు వదలరా 2' అసల చెర్రీ గారికి దాచుకోవడానికి, లెక్క పెట్టుకోవడానికి చాలా టైం పట్టేంత తెప్పించారు కదా మరి. సో, అయినా కూడా ఇంకా ఎందుకు అక్కడ బందీ అయిపోయారు చెర్రీ గారి దగ్గరే? బందీయా? అంటే ఆ క్రియేటివ్ ఫ్రీడమ్‌కి బందీ అయ్యానండి. సత్య గారు సత్య గారు నేను ఇక్కడే సార్. యాక్షన్ చేశారు కనిపించింది. హీరోయిన్ ఉంది. రొమాన్స్ ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేదండి. తనకి నాకు సంబంధం లేదు. అస్సలు లేదు. ఆవిడ వేరే క్యాబిన్‌లో ఉంటది. నేను వేరే క్యాబిన్‌లో ఉంటాను. ఆవిడ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఉంటది. నేను బిజినెస్ క్లాస్‌లో ఉంటాను సార్. సత్య గారు ఆ! మీరు మామూలుగా జస్ట్ నిలబడి ఒక ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో డైలాగ్ చెప్పినా కూడా క్లాప్స్ పడతాయి. మొత్తం థియేటర్ అంతా దద్దరిల్లుతది. సో, ఇంత కష్టపడి నాన్ చాకలు తిప్పడం ఎంత అవసరమా మనకి ఇంత యాక్షన్ ఎపిసోడ్, భారీ ఎపిసోడ్? ఏమో నాది రితేష్‌ని అడగండి. చేస్తుంది మీరు కదా! అవును. మీ తను చేయమన్నాడని చేస్తున్నాను. మీకు అనిపించలేదా ఇంత అవసరం మనకి రిస్క్ అది ఇది మామూలుగా 4 వచ్చి అలా డైలాగ్ చెప్పినా కూడా చూసేస్తారు కదా! అయ్యో! అలా అలా లేదండి. అలా ఉండదు సార్. ఇంతకీ హీరో ఎవరు? మీరా? వెన్నెల కిషోరా? అది సినిమాలో తెలుస్తదండి. మొన్న జరిగిన దాంట్లో డిస్కషన్‌లో అయితే వెన్నెల కిషోర్ గారిని చూపించారు కదా! మీరు అంతే. హీరో కాదని చెప్పారు కదా! అందులోనే ఒక చిన్న ఇది ఉందన్నమాట. సినిమాలో ఉందది యాక్చువల్‌గా. అందుకనే అది ప్రమోట్ చేసాం. ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. చాలా థాంక్ యూ సార్. క్రేజీగా ఉంది ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ మొత్తం. థాంక్ యూ సో మచ్. సో, మళ్ళీ మత్తు వదలరా అని దాటే హిట్ అవుద్దని చెప్పి అనిపిస్తుంది చూస్తుంటే. థాంక్ విష్ యూ యూ ఆల్ సార్. ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థాంక్ యూ సార్. సత్య గారు ఇక్కడ. జనరల్‌గా సినిమాలు చేస్తుంటే ఒక 10 డేస్, 15 డేస్ డేట్‌లు, అడ్జస్ట్‌మెంట్‌లు ఇయన్నీ ఉంటాయి గదా! బల్క్ డేట్‌లో ఒక సినిమా బుక్ చేసుకోవటం వల్ల మీరేమన్నా వేరే సినిమాలు వదులుకోవాల్సొచ్చిందా? వదులుకోలేదండి. కానీ అడ్జస్ట్ చేశారండి కో డైరెక్టర్స్. వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఓకే. కొంచెం. ఇక్కడే ఓకే. ఓకే. కానీ అందరూ నిజంగా ఈ సందర్భంగా మా కో డైరెక్టర్స్‌కి గాని, మా డైరెక్టర్స్‌కి అందరికి థాంక్స్ చెప్పండి. ఎందుకంటే కంటెంట్ సినిమాలు ఇప్పుడు ఈ సినిమాకి బల్క్‌గా ఇవ్వాల్సొచ్చింది. వాళ్ళు నేను ఇలా సోలోగా చేస్తున్నానంటే అందరూ హ్యాపీగా అడ్జస్ట్ చేశారండి నిజంగా. అది అది మాత్రం చాలా హ్యాపీ. మీరు బల్క్ డేట్‌లు ఇచ్చారు. బల్క్ రెమ్యునరేషన్ వచ్చిందా మీకు? వచ్చిందండి. భారీ. అసల ఆయన్ని నేను అంటే రెమ్యునరేషన్ అయి ఏం మాట్లాడలేదు యాక్చువల్‌గా. ఒక అంటే ఆయనే మాట్లాడారు నాతో. ఫోన్ చేసి ఓకే. నీకిలా అంటున్నానంటే నాకు అంతే. నేను ఇంకేం మాట్లాడలేదు. ఎందుకంటే 'మత్తు వదలరా 2' సక్సెస్ తర్వాత నా రెమ్యునరేషన్ గాని, ఇది గాని వచ్చిన అవకాశాలు గాని పెరిగినాయి బేసిక్‌గా. సో, ఆ విధంగా ఆయన చెప్పింది ఇంకా విన్నాను. ఓకే. రితేష్ గారు ఒక క్వెషన్. సినిమా 'సుడోకు' డోనా అది? సుడోకు ఓకే. సుడోకు ఆడతారు. సుడోకు ఓకే. గేమ్. యాహ్! దానికేమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? బ్యాక్ ఎండ్ స్టోరీ ఉందా ఏమన్నా? ఉంటదండి. మూవీలో దానికి ఉంటది. ఓకే. చిరంజీవి గారు గాదు. ఆయన నా ఫేవరెట్ యాక్టర్ 'రాజ్ కుమార్' గారు. యాహ్! సత్య గారు చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ బానే ఉన్నట్లు అనిపిస్తుంది. సో, నాన్‌చాక్‌తో మీరెన్ని దెబ్బలు తిన్నారు? ఇంకా లేదండి. మీరేం తినలేదా? ఓన్లీ హీరో అంటే ఇంక కొట్టేయడమే కదా! మన హీరోలు దెబ్బలెక్కడ తింటారండి? హాయ్ రియా. So, what Hi. is the reason to accept this film? Welcome to Tollywood. What's the reason? What's the main reason to accept this film? Well, I think to start with, when I heard the story, I fell in love with the character of Shivani, and then I eventually fell in love with the entire story when I got to know what's happening. I also did watch their previous movies, which turned out to be such mega hits. So to know that I can work with the makers of such incredible movies, and to top it all off, to know that there is a female lead character that is shown in such a beautiful light, so different actually than what I've ever seen before. I wanted to be a part of it as soon as I saw it, and so there was no looking back. I just signed it immediately. హాయ్ సత్య గారు. నా గురించే అని అడుగుతున్నా. Is it because of Satya? Of course.
No, of course. I think, and you know what? I think I would do it again even before, because working with him has been. Firstly, I think I have to make an entire speech about this. He's such a wonderful human being. Apart from being funny, he, this is my first movie, so I'm going to be nervous. It's bound to happen. But in those moments, he's been the one to kind of be a comfort space. He's always been there, like a mentor almost. So thank you. I'll take this opportunity to. Okay, no. రితేష్ గారు. హాయ్ రి- సత్య గారు. హాయ్ అండి. రితేష్ గారు ఇక్కడ సార్. అంటే మీరు తీసిన సినిమాలన్నీ కూడా సంథింగ్ డిఫరెంట్ గానే ఉంటాయి. అంటే ఈ జోనర్ కి కమిట్ అయ్యే మీరు అన్ని సినిమాలు తీస్తున్నారు. డిఫరెంట్ జోనర్ ట్రై చేయట్లేదు. ఏంటంటే మీకు పల్ప్ ఫిక్షన్ ఇలాంటి కొన్ని హాలీవుడ్ సినిమాల యొక్క ఇన్స్పిరేషన్ ఏంటి అట్లా? అంటే జానర్స్ అయితే డిఫరెంట్ ట్రై చేస్తున్నాం సార్. అంటే కామెడీ మాత్రం ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. సో ఫస్ట్‌ది వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సెకండ్ వచ్చేసి రియల్ కామెడీ లాగా. థర్డ్ వచ్చి బడ్డీ కాప్ కామెడీ. ఇదేంటంటే ఒక యాక్షన్ కామెడీ లాగా ఒక కంటైన్డ్ ఒక లొకేషన్‌లో కంటైన్డ్ ఒక ప్లేన్‌లో జరిగే కైండ్ ఆఫ్ థింగ్. సో ఐడియా ఎప్పుడంటే నాకు కోవిడ్ టైమ్‌లో వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ట్రై చేస్తున్నా చేద్దామని. సో అప్పుడు బడ్జెట్స్ అంత వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు నాకు కరెక్ట్ స్పేస్, నాకున్న క్రియేటివ్ ఫ్రీడమ్ అది వర్కౌట్ అయింది. సో అందరూ ముందుకొచ్చారు కాబట్టి అంటే బట్ మీ పల్ప్ ఫిక్షన్ హిట్టు, ఫ్లాప్ ఇవన్నీ పక్కన పెట్టి కంప్లీట్ గా క్రియేటివ్ ఫ్రీడమ్ మీద దృష్టి పెట్టి మీరు సినిమాలు అంతే తీస్తారు. సార్. హీరోల మీద ఏమన్నా సెటరిక్ ఉందా? అలా ఎట్లాగా? అలా ఏం లేదు. ఇన్ జనరల్ మనకి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి కదా, వాటిని ఏమన్నా అహా! ఫేస్ చేసి అలాంటివి ఏం అసలు ఏం లేదు. హాయ్ సత్య గారు. హాయ్ అండి. ఇంతకీ మీరెవరో కనుక్కున్నారా? ఇంతకీ నేనెవరో అని అడిగారు కదా! ఇంతకీ అదేనండి. అదే సినిమా అండి. నేను కనుక్కోవడమే సినిమా. చెప్పచ్చా? ఓకే అండి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బావున్నాయి. ఆ తర్వాత అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఏమైనా యాక్షన్స్ సంబంధించిన స్టోరీ మీ దగ్గరకొస్తే చేస్తారా? కామెడీ చేస్తానండి. సత్య గారు చేస్తా. రెమ్యునరేషన్ పెంచారా లేదా? ఇదండి రెమ్యునరేషన్ పెంచారా లేదా? 2 సినిమాలు హిట్ అయ్యాయి కదా సోలోగా. అది ఆయన అదేంటది ఆయన అడగడం ఏంటి? మీరు పెంచాలి కదా! పెంచారండి. డిమాండ్ పెరిగింది కదా! పెంచారు సార్. ఎవరు పెంచారు? ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ పెంచారు. అంటే ఈ సినిమాకి మిస్ యూనివర్స్ ఏదో ఇండియా అంతా అంటే ఎందుకని తీసుకున్నారండి? జనరల్ పర్టిక్యులర్‌గా అట్లా పర్టిక్యులర్‌గా తన ఆడిషన్ క్లిప్స్ అవి తీసుకున్నామండి. సో ఆ ఆడిషన్ అది చూసి క్యారెక్టర్ సెట్ అవుతారనిపించి తీసుకున్నాం. అంటే మరి తెలుగేది అసలు రాదా? మేము మొత్తం అంతా అంటే ఇందులో వచ్చే యాక్సెంట్ క్యారెక్టర్ మాట్లాడుతున్నారు. తెలుగు అమ్మాయి కాదు. సో ఆ! తన క్యారెక్టర్ వచ్చి నార్త్ నుంచి వచ్చే ఆఫీసర్ అన్నమాట. సో దాని తగ్గట్టు తను తెలుగులోనే మాట్లాడతాడు సినిమాలో. ఓకే. సత్య గారు స్ట్రేట్ హియర్. నమస్తే. హాయ్ అండి. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ గ్లిమ్స్ చాలా బావుంది. బట్ ఇప్పటి వరకు ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక క్యారెక్టరైజేషన్‌లో సత్య గారు కనిపిస్తున్నారంటే ఒక పెక్యులారిటీ ఉంటుంది. ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో అంటే లైక్ ఆ డైలాగ్స్ అన్ని మీమ్స్‌లో వాడుతూ ఉంటారు. లేకపోతే మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు చాలా వరకు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో డైరెక్టర్ ఒక క్యారెక్టరైజేషన్ మీకు చెప్తున్నప్పుడు మీ ఓన్‌గా మీరు ఏదైనా క్రియేట్ చేసుకుంటారా? ఆర్ కంప్లీట్‌లీ యూ ఆర్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్? కంప్లీట్ అంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అండి. మాక్సిమం డైరెక్టర్ గారు ఏం చెప్తే అది వింటాను. కానీ స్పాట్‌లో ఆ క్యారెక్టర్ నుంచి కొన్ని ఏమన్నా వస్తాయి. బేసిక్‌గా క్యారెక్టర్‌లో ఉన్నప్పుడు క్యారెక్టర్‌లో ఇలా చేస్తే బావుంటది, అలా చేస్తే బావుంటది, ఇలా చేస్తే ఖచ్చితంగా నవ్వొస్తది అని అనిపించింది కంపల్సరీ డైరెక్టర్‌తో షేర్ చేస్తాను. ఎవరితోనైనా షేర్ చేస్తానండి. వాళ్ళు ఆ టైంలో ఒప్పుకుంటే ఐ ఫీల్ హ్యాపీ. ఖచ్చితంగా చూసినప్పుడు ఇది నేను చేశాను ఇది అని ఫీల్ అవుతా ఖచ్చితంగా. అంతే అండి. కంప్లీట్ ఓకే. డైరెక్టర్ మీదే ఉంటది. ఓకే. అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్స్ ఒప్పుకోవడం అన్నది లైక్ మీరు డైరెక్టర్‌ని బట్టి ఉంటుంది కాబట్టి, మీరిచ్చిన ఇన్‌పుట్స్‌ని రిజెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా అయ్యో! అండి? అందరూ మాక్సిమం అందరూ రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు అది ఎందుకంటే స్క్రిప్ట్‌గా చూస్తే టోటాలిటీ ఏంటన్నది వాళ్ళ మైండ్‌లో ఉంటదండి. నేనొచ్చి ఒక సీను, 2 సీన్లు, 3 సీన్‌లో ఎళ్లి ఇలా చేద్దాం, అలా చేద్దాం అంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తది కాబట్టి సో ఐ రెస్పెక్ట్ దెమ్. చెర్రీ గారు ఇంతకు ముందు సినిమాలు కంప్లీట్ అయిపోయినాక పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఈసారి 60% అయింది. మీరు పబ్లిసిటీ స్టార్ట్ చేసేసారు. అంటే సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నాం కనుక 3 మంత్సే ఉంది కదండీ. సో, ప్లస్ ఇప్పుడు ఈ పండగ టైంలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో, ఈ గ్లిమ్స్ కూడా అటాచ్ చేసి థియేటర్స్‌లో కూడా ప్లే చేస్తే బావుంటదని కొంచెం
బజ్ క్రియేట్ చేద్దాం అన్న ఉద్దేశంతో. అంటే పబ్లిసిటీ అనేది ఎప్పుడైనా ఏ సినిమా కన్నా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైమ్ ఏంటంటే 'మత్తు టూలో' ఆ స్పేస్ రాలేదు మాకు. థియేట్రికల్ రిలీజ్ డేట్ ఒకటి మైండ్‌లో పెట్టుకొని హార్డ్‌లీ 1 మంత్ 20 డేస్ ఎంతో వచ్చింది. సో, కొద్దిగా స్పీడ్‌గా ఆ షార్ట్ టైమ్‌లోనే చేసాము. ఈసారి అలా లేదు కాబట్టి ఇంకా రిలీజ్ డేట్ ఏమని అనుకోలేదు. ప్లస్ ఈ పెద్ద ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకుందాం అన్న ఉద్దేశంతో చేసాం. రానా గారు, ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ యూనివర్స్ అని క్రియేట్ చేస్తున్నారు కదా! మీరు కూడా ఏమైనా అట్లా క్రియేట్ చేసి ముందు సినిమాలో క్యారెక్టర్స్ ఏమైనా ఈ సినిమాలో ఇది స్టాండ్ అలోన్. అంటే అలా ఏమైనా ఉన్నాయా ప్లాన్స్ ఈ క్యారెక్టర్‌లన్నీ అంటే కలిపి? 'మతవాళ్ళ' ఉంది కదండీ, అది కంటిన్యూ చేసుకుంటాం. ఓకే. మత్తువల్ల ఇది 3 ఒకటి ఆ ఫ్రాంచైజ్ అయితే కంటిన్యూ అవుతదండి. ఇది హ్మ్. కాకుండా ఇంకా తను దిస్ ఈస్ ఎ స్టాండ్ అలోన్ మూవీ. దిస్ విల్ బి నో పార్ట్ 2 ఫర్ దిస్. రితేష్, సత్య గారు. అంటే యూనివర్స్ అని ఒక్కొక్క సినిమాలో క్యారెక్టర్‌లు కూడా మళ్ళీ నెక్స్ట్ మీకు అపియర్ అంటే అవుతుంటాయి. ఇది సెపరేట్ అండి. దీనికి 'మతవాళ్ళ'కి వేరే వాటికి ఏం సంబంధం లేదు. సెపరేట్ ఫిల్మ్. ఓకే. రితేష్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాంగ్ అని చెప్పి వేసుకున్నప్పుడు అందులో హ్యాపీ బర్త్డే టైటిల్ వేశారు కదా! సో థ్యాంక్స్ ఫర్ ఎంబ్రేసింగ్. థ్యాంక్ చాలా యూ. మంది వదిలేస్తూ ఉంటారు అలాగా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పెర్ఫార్మ్ అవ్వని సినిమాలు. ఓకే. సో కమింగ్ టు ద ఫిలిం. సో అంటే మీ సినిమాలో ఎప్పుడు ఉండేది కూడా క్వర్కీనెస్సే. సో దీనికి ఈ జట్టులో క్వర్కీనెస్‌కి మించింది ఏముంటుంది? సారీ సార్. ఆ క్వర్కీనెస్‌ని మించింది ఏముంటుంది అదర్ దాన్ దట్? అంటే ఇది బేసిక్‌గా ఇట్స్ స్టోరీ డ్రివెన్ ఫిల్మే అండి. సో అందులో ఏంటంటే కొంచెం అంటే ఫస్ట్ రాసింది కొంచెం ఒక సీరియస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఒక థ్రిల్లర్, ఒక స్పేస్‌లో జరిగే థ్రిల్లర్ లాగా రాసింది. సో దాని తర్వాత కొంచెం వర్కౌట్ చేసి ఏంటంటే ఒక యాక్షన్ కామెడీ లాగా తీసుకెళ్ళాం. సో ఆ స్టేక్స్ గాని, అది గాని, ఆ హ్యూమర్ ఉంటూనే ఒక స్టోరీ, ఒక ఇంటెన్స్, ఒక యాక్షన్ డ్రామా, ఒక సస్పెన్స్ థ్రిల్ అన్ని మిక్స్ చేసాం. ఓకే. రియా. Yes. So post winning a pageant, so for many people, Bollywood will be the stepping stone. So why Tollywood? Why not? I mean, honestly, I think right now is the best time. Apart from the fact that the story was incredible and I would have taken it either ways, I think it's just incredible the way the South industry is growing. Any language from the South, I think they are just taking off. They are taking off globally. Everybody knows the stars. Everybody knows the filmmakers, and I think that is what I'm seeking also for. I don't think that pageantry is a direct entry into film industry. That's not what it is. I think uh, it's if you're passionate for it, if you genuinely love acting. It was my first love, so I had to pursue it. I'm 21, and so I knew that this is the right time to enter in. But weren't you bombarded from other industries as well for the offers? Because my first choice is this industry. I know starting off with Telugu cinema is very auspicious. It's very lucky. Um, it's always been lucky for me. I also used to model before, and it also was very lucky over there for me. And so I think I'm someone who thinks like that. If it worked out before, it's going to work out this time as well. So yeah, for that reason. సత్య. సో ఇప్పటిదాకా ఎన్ని సినిమాలతో హిట్లు కొట్టినా, ఎంత హైలైట్ అయినా మీడియాని అవాయిడ్ చేస్తూనే వచ్చారు. ఇంటర్వ్యూస్ గాని ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు తప్పేలా లేదు. సో ఎంతవరకు ప్రిపేర్డ్‌గా ఉంటున్నారు? ఏమోండి కొంచెం ఏంటో మీడియా అంటే ఇంటర్వ్యూలో ఏంటంటే కొంచెం కంగారుగా ఉంటది. అదొక ఫోబియా అనుకోండి. డైరెక్టర్ గారు సార్ ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి, సెకండ్ సినిమా నుంచి థర్డ్ సినిమా ఒక్కొక్క సినిమా జరుగుతుంటే మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు టేకప్ చేసే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి. పైగా ఈ సినిమాకి డే 1 నుంచే మీరు ఒక కొత్త తరహా ప్రమోషన్ కంటెంట్ ఇవ్వడం, అది కూడా చాలా బాగుంది. బట్ నాకు తెలిసి మీకు చాలా ఆఫర్లు వచ్చాయి. అంటే డిఫరెంట్ పెద్ద హీరోలతో కానీ, మీరు అన్న టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని వచ్చాయి. మీరెందుకు ఇక్కడే ఈ రేంజ్ సినిమా దగ్గరే ఇల్లే చేయాలి ఇలాగని రేంజ్ అని కాదు సార్. అంటే స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదు సార్. అంటే ట్రై చేసాం కానీ కొన్ని సెట్ అవ్వలేదు, కొన్ని వర్క్ అవ్వలేదు. సరే దాని తర్వాత ఇంకా వేరేది ఐడియా ఎప్పటి నుంచో చేద్దాం అని ఉండిందనమాట. సో కరెక్ట్ స్పేస్ దొరికింది నాకు. సో అందుకని ఇది చేసి దాని రియాక్షన్ అయినా టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే డైలాగ్. అలా కాదు సార్. అంటే మామూలుగా లాంచ్ చేసిన వెంటనే ఇప్పుడు సత్య హీరో ఏంటి ఇదేంటని మామూలుగా చూసాం అనమాట. మనకి ట్విట్టర్‌లో జరుగుతుంటది టైర్ 1, టైర్ 2, టైర్ 3. సరే ఒక ఇంట్రెస్టింగ్‌గా బాగుంటది కదా! ఎవరన్నా ఇప్పుడు సత్య హీరో అనంగానే ఏంటి సత్య హీరోనా అన్న కొన్ని వస్తాయి కదా! అదే కిషోర్ గారితో మామూలుగా ఒకటి ఇద్దాం. ఏంటి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అసలు ఇది ఎవరు పెద్ద పట్టించుకోరు కానీ ట్విట్టర్ కోసం కదా! సరదాగా ఉంటదని జనరల్ ఆ సీన్ కూడా ఆ 'గగనం' సినిమాలో ఒక ఫన్ సీన్ ఉంటది. అవును.
దాన్ని గుర్తుకు తీసుకొచ్చింది. ఇది కూడా ఫ్లైట్‌లో జరగడం. అవును. అందులో కూడా. యాహ్! యాహ్! బాగుంది సార్. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఖచ్చితంగా. థాంక్ యూ అంటే సార్. కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచే ఇది బావుంటది ఈ సినిమా అనే ఒక వైబ్‌ని తీసుకొస్తూ స్టార్ట్ అవుతాయి. సో, అలాంటి వైబ్ ఉంది ఈ సినిమాకి. థాంక్ యూ. సార్. సత్య గారు సార్. మొన్నే ఓ సినిమాలో హీరోయిన్ ఏ క్వెషన్ అని అడుగంటే హీరోయిన్ మీది విగ్గు కదా అని అడుగుతుంది. మీ జుట్టు చూస్తే అలా అనిపిస్తుంది. ఇంతకీ విగ్గేనండి. ఒరిజినలేనా? లేదు సార్ విగ్గే. విగ్గేనా? ఆ! ఓకే. కరెక్ట్‌గానే అడిగానమాట అయితే. కాదు సార్. అంటే ఏంటి ఈ ఈ గెటప్ ఆయన డిజైన్ చేసారా? ఆ! అంటే డిజైన్ సత్య గారిని హెయిర్ పెంచుతావా అన్నారు. పెంచుతారా అని అడిగాను. లేదు వేరే సినిమాలున్నాయి పెంచను అన్నారు. కట్ చేస్తారా అన్నాను. వేరే సినిమాలున్నాయి కట్ చేయనన్నారు. సరే నేనేదో బోడీ ఒక హీరో రోల్ ఇచ్చాగా సర్లే అండి అని విగ్గు పెట్టి ఇచ్చాను. నాకు తగ్గట్టే. కొత్తగా ఏమన్నా చూపెట్టాలి. లుక్‌లో కనపడుతుంది. ఇందులోనే రమ్మంటారు. అదే. కానీ సత్య గారు బిజీ అయిపోవడం వల్ల సత్య గారు యాక్ట్ చేసే సినిమాలు కూడా ఇబ్బంది అవుతోంది అని ఒక మాట ఉంది బయట. అంటే ప్రమోషన్‌లకి రారు. ప్రమోషన్‌లకి అంటే రారంటే మీరు ఇంటెన్షన్‌గా రారని కాదు. మీకు టైం ఉండదు అని. మీకు టైం అంత ఉండదు. రాలేకపోతుంటారు అని. దాన్ని ఎలా మేనేజ్ చేయడానికి ఆ మాట మార్చడానికి ఏమైనా అవకాశం లేదా మీకు? అసలు ఎవరన్నారండి? బయట సినిమాలు సార్ మీరు ఇంతకుముందు చేసే సినిమాలకి ప్రతి సినిమాకి ఖచ్చితంగా ప్రతి సినిమాకి ప్రమోషన్ ఏదో ఒక టైంలో ప్రమోషన్ అంటే నేను చేసిన సినిమాలు నేనే ప్రమోట్ చేసుకుంటానండి ఖచ్చితంగా. హ్మ్. అంతే. అంటే మీరు యాక్ట్ చేసిన మీరు సినిమాల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌లు అవి చాలా చాలా వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య అన్ని సినిమాల కోసం చేసినయే సత్య ప్రమోషన్స్. ఒక ఇంటర్వ్యూ ఇవ్వగలను మా అయితే బయట ఒక కామన్ ఇంటర్వ్యూకి వస్తాను అంటారు. అంతకన్నా ఈ ఈవెంట్‌లకి గట్రా రావడం కొంచెం కష్టం. ఈవెంట్‌లకి ఇప్పుడు నేనే అంటే ఫ్రాంక్‌గా చెప్పాలంటే భయం మనోడికి. అది అంటే అదేదో కావాలని కాదు గానీ అదే. దీనికి కూడా అదే నేను దీనికి ముందే లీడ్ చెప్పాను. నువ్వు రాకపోతే ఇంటెన్స్‌గా కాదనే చెప్పాను అదే నేను సార్. కూడా. అదే సో దీనికి కంపల్సరీ రావాలి ఒకదానికన్నా ఇంకా లాగి తీసుకొచ్చి. చెర్రి గారు? అందుకే ఆయన స్పీచ్ కూడా రితేష్‌తో చెప్పించాడు. చెర్రి గారు? ఏంటి సార్ ఈ టీమ్ తప్ప ఇంక వేరే సినిమా చేయరా? సార్ నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ టీమ్‌తో చేయడం. సో, నాకు ప్రాబ్లమ్ ఏంటి, నాకు అనుకున్నట్టుగా మంచి క్వాలిటీ ఇస్తున్నారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. డబ్బులు తెప్పిస్తున్నారు. సో, దే ఆర్ బట్ డూయింగ్. మీరు వర్క్ చేస్తున్న బ్యానర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినట్టుగా మీరు కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్ టేకప్ చేయరా? అంటే అది ఆల్రెడీ మైత్రి ఉంది కదండీ ఇంకా. మళ్ళీ ఆటోమేటిక్ ఇంకో మీ బ్యానర్ బ్యానర్ ఎందుకు కదా! దానికి? ఇది మీ అంటే బ్యానర్. ఐయామ్ కంటెంట్ విత్ వాట్ ఐయామ్ డూయింగ్ అండి. స్లో అండ్ స్టడీగా ఒకటొకటి చేసుకున్నాను. అండ్ దెన్ బికాస్ మై రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ మైత్రి. సో, ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్షన్స్ దేర్. సో, వెనెవర్ ఐ గెట్ సమ్ ఛాన్స్ అండ్ గుడ్ ఆపర్చునిటీస్ కమ్ లైక్ దిస్ చేద్దామనే ప్లాన్ ముందు నుంచి అనుకుందే నేను గాని, మైత్రి మూవీ మేకర్స్ గాని కలిసి అనుకున్నది. చిన్న చిన్న మంచి సబ్జెక్ట్స్ ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తే చేద్దాము మీ బ్యానర్‌లో అన్నారు వాళ్ళు. సో, అలాగా చేసుకుంటూ వెళ్తున్నాం. థాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్ అందరికి. టీమ్ థాంక్ యూ. అందరికి. థాంక్ యూ. సత్య గారు. సో, ఆన్ స్క్రీన్ మీ టైమింగ్‌కి ఫ్యాన్స్ వేరే లెవెల్ ఉంటారు. బట్ ఆఫ్ స్క్రీన్ సమ్ టైమ్ మీరు ప్రమోషన్స్‌లో వెళ్ళేటప్పుడు లైక్ 'ప్రభాస్' గారితో కానీ, లేకపోతే మన 'రామ్ చరణ్' గారితో కానీ వెళ్ళినప్పుడు ఆ ఆఫ్ స్క్రీన్ టైమింగ్ అన్నది ఎలా మేనేజ్ చేస్తారండి? అంటే ఆన్ ద స్పాట్ వస్తుందా? లేకపోతే అంటే ముందే ప్రిపేర్ అవుతారా ఏంటి? మాక్సిమం స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఉంటదండి. కానీ ఆన్ ది స్పాట్ వాళ్ళతో ఉన్న కెమిస్ట్రీ వెళ్ళిపోతాం. ఖచ్చితంగా చరణ్ సార్‌తో గాని, ప్రభాస్ గారితో గాని ఆల్రెడీ బయట కూడా కొంచెం మంచి కెమిస్ట్రీ ఉంది. సో, అది ఆన్ స్క్రీన్ రిఫ్లెక్ట్ అవుద్ది ఖచ్చితంగా. హీరోస్‌తో ఉన్న ఇది అది ఆ ఫ్రెండ్‌షిప్ అదంతా ఆటోమేటిక్‌గా మీకు బయట రిఫ్లెక్ట్ అవుద్ది. సో, అది కెమిస్ట్రీ అండి. ఓకే. 'చికిరి' సాంగ్‌లో బానే కనిపిస్తున్నారు. మరి 'పెద్దిలో' ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్ ఏంటి? ఏమైనా కొంచెం చెప్తారా? 'రామ్ చరణ్' గారితో కాంబో అది? ఏముండదు ఏం చెప్పను. బావుంటదండి. అంటే ఎంత బావుంటుందో చెప్తారని? బావుంటదండి. నేను యాక్చువల్లీ చరణ్ సార్ ఫ్యాను. సో, షూటింగ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. అలాగే కొన్ని సీన్స్ చేసినప్పుడు కొన్ని సీన్స్ అయితే అంటే కామికల్ సీన్స్ అది స్టోరీలో కామిక్ కొంచెం తక్కువుంటది. బట్ అది మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రశ్నలకి. యాహ్! థ్యాంక్ యూ. వన్ మీరు క్వెషన్. వన్ లాస్ట్. ఆల్వేస్ ఫైనల్‌గానే అడుగుతారు ఈ అబ్బాయి లాస్ట్‌లో. సార్. యాహ్! రితేష్ గారు. ఒక
అంటే వాటెవర్ కామెడీ యూ ఆర్ షోయింగ్ టు అస్, ఓకే వీ కెన్ ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్. బట్ సత్య గారు ఎలాగైనా ఇప్పుడు వీఆర్ సీయింగ్ హిమ్ యాజ్ అ మెయిన్ లీడ్ కాబట్టి, డిడ్ యూ టేక్ ఎనీ లిబర్టీ, లైక్ డిడ్ యూ యాడ్ ఎనీథింగ్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆ బిట్వీన్ సినిమాలో దీస్ లవ్ టూ? స్టోరీ ఉండదు. అసలా సో లేదు. అది మీకు ఇష్టం లేదండి? లేకపోతే లవ్ సినిమాల్లో జానర్ ఇష్టం. అనేది నచ్చదా మీకు? సినిమాల్లో ఇష్టం ఉండదు. రియల్ లైఫ్‌లో కూడా బ్యాచిలరే అని ఆ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటాను. థ్యాంక్ యూ. ఆ! మీకు పక్కకెళ్ళి చెప్తా. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ. థ్యాంక్ యూ. ఎల్జీ టీవీకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. Please like, share, and subscribe to LGTV. Like, share, subscribe LGTV. Please subscribe to LG TV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.